Today's promise is from the prayer of the psalmist. నేటి వాగ్దానము కీర్తనాకారుని యొక్క ప్రార్థన. Show me a sign of your favor, that those who hate me may see and be put to shame, because you, Lord, have helped me and comforted me. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము. Psalm 86:17. 86వ కీర్తన 17వ వచనం. Yes, my friend, God helps us and comforts us. అవును నా స్నేహితులారా, దేవుడు మనకు సహాయం చేస్తారు, ఆదరిస్తారు. When we are in trouble, మనము కష్టములో ఆపదలో ఉండి ఉన్నప్పుడు He says, call unto me. ఆయన సెలవిస్తున్నారు, నాకు మొర్రపెట్టుము, I will come and deliver you. నేను వచ్చి నీకు విడుదలను అనుగ్రహించేదను. Call unto me in the days of your trouble. ఆపత్కాలమునందు నాకు మొర్రపెట్టుము, I will deliver you. నేను నీకు విడుదలనిచ్చేదను. I will come to you. నేను నీ యొద్దకు వచ్చేదను. Turn your sorrow into joy. మీ దుఃఖమును సంతోషముగా మార్చేదను. I'll comfort you on all sides by increasing your greatness on every side. ఔన్నత్యమును అన్ని దిక్కులా హెచ్చింపచేసి అన్ని వైపుల నుంచి మిమ్మును ఆదరించేదను. Psalm 71:21. 71వ కీర్తన 21వ వచనము. Yes, God will show a sign in your favor. దేవుడు మీకు అనుకూలమైన సూచనను మీకు చూపిస్తారు. And those who hate you will be put to shame before you. మిమ్మును ద్వేషించువారు మీ ఎదుట అవమానము నొందెదరు. God will do it. దేవుడు అలాగున చేస్తారు. Do not be afraid. కనుక భయపడకండి. Here's a wonderful testimony. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Anil Prasad from Bilaspur. బిలాస్పూర్ నుండి అనిల్ ప్రసాద్ అనే వ్యక్తి. He is working in the PWD department in the government. అతడు ప్రభుత్వ రంగంలో PWD శాఖలో ఉద్యోగం చేయిచూ ఉన్నాడు. A journalist falsely accused him. ఒక విలేకరి తప్పుగా అతని మీద నిందారోపణ చేశాడు. He was sending false accusation letters to the government officials about him. అతని గురించి తప్పుడు నిందారోపణలు ఉత్తరాల రూపంలో ప్రభుత్వ అధికారులకు పంపించాడు. And a case was filed unjustly against Mr. Anil Prasad. సోదరుడు అనిల్ ప్రసాద్కి విరుద్ధంగా అన్యాయముగా కేసు నమోదు చేయబడింది. He was put unto terrible distress. అతడు భయంకరమైన నిరాశకు లోనయ్యాడు. 5 years he struggled. 5 సంవత్సరాల పాటు ఎంతగానో బాధపడ్డాడు. And he was called for a final verdict, asking him to come to the government office. అతడు చివరి తీర్పు కోసం అన్నట్టుగా ప్రభుత్వ కార్యాలయానికి రావాల్సిందిగా పిలువబడ్డాడు. While he was going in the train for the enquiry, అతడు ఆ విచారణ నిమిత్తమై రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉండగా he received an SMS from me. అతడు నా యొద్ద నుంచి ఒక SMS ను స్వీకరించడం జరిగింది. And I had quoted Psalm 112 and verse 5. 112వ కీర్తన 5వ వచనాన్ని ఉటంకించి నేను వర్తమానం పంపించాను. Blessed is the man who conducts his affairs with fairness. న్యాయముగా తన విషయాలు చక్కబెట్టుకునేవాడు ధనుడు, న్యాయ విమర్శలో వాని వ్యాజ్యం గెలుస్తుంది. He was so encouraged to read. అతడు చదివి ఎంతగానో ప్రోత్సహించబడ్డాడు. He said, I have been conducting my affairs with fairness, so God will bless me. నేను నా విషయాలన్నీ కూడా న్యాయయుక్తంగా చక్కబెట్టుకుంటున్నాను గనుక దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. He went before the enquiry board. ఆ యొక్క విచారణ చేసే సభ్యుల ముందుకు అతను వెళ్ళాడు. And 5 high-ranking officials were there. 5 అత్యున్నతమైన స్థాయి అధికారులు అక్కడ ఉండి ఉన్నారు. He was asked to explain his situation. తన యొక్క పరిస్థితిని వివరించవలసిందిగా వారు అతన్ని అడిగారు. And as he spoke, అతడు మాట్లాడుతూ ఉండగా one officer said, he is not guilty. ఒక అధికారి అన్నాడు, ఇతడు అపరాధి కాదు. And all of them agreed. వారందరూ కూడా అంగీకరించారు. And he was delivered from the case అతడు ఆ విధంగా కేసు నుంచి విడుదల పొంది ఉన్నాడు. and put back in his position. తిరిగి మరలా తన స్థానంలో అతను ఉంచబడ్డాడు. Yes, God showed a sign in his favor. అవును, దేవుడు తన అనుగ్రహ అనుకూలతను సూచనగా చూపించారు. Those who hated him were put to shame. అతనిని ద్వేషించి ఉన్నవారు అవమానానికి లోనయ్యారు. God will do it for you. దేవుడు అలాగునే మీకును జరిగించును. Let me pray for you. నన్ను మీ నిమిత్తం ప్రార్థించనివ్వండి. Father, తండ్రి, you have said in the same place where you have gone through shame, I'll give you praise and honor. మీరు అవమానం పొందిన అదే స్థలములో నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని మీరు సెలవిచ్చారు. Everyone who has a court case, everyone who is falsely accused in the family or in the job or in the studies,
Deliver them today, Lord. ఎవరైనా కుటుంబంలో గాని, ఉద్యోగంలో గాని, విద్యలో గాని తప్పుగా నిందారోపణ చేసి కేసులు ఎదుర్కొంటే వారికి విడుదలను గ్రహించండి ప్రభు. Let a righteous judgment be passed in their honor in the name of Jesus. వారి ఘనత నిమిత్తమై యేసు నామములో చక్కని న్యాయమైన తీర్పు వారికి వచ్చును గాక. Show a sign that you love them. మీరు వారిని ప్రేమిస్తున్నారనే సూచన వారికి చూపించండి. Show a sign that they are righteous people. వారు నీతిమంతులైన ప్రజలనే సూచన వారికి చూపించండి. And deliver them from all the wickedness of the wicked people. లోకపరమైన దుష్ట ప్రజల దుష్టత్వం నుంచి వారిని మీరు విడిపించండి. Please give them a fair judgment. ప్రభువా వారికి న్యాయమైన తీర్పును అనుగ్రహించండి. Prosper them వారిని వర్ధిల్లింప చేయండి. in their family, వారి కుటుంబములోను, in their job, వారి ఉద్యోగములోను, in the society, సమాజములోను, in the ministry, సేవా పరిచర్యలోను, and in their studies. అలాగే వారి విద్యలోను Help them, వారికి సహాయం చేయండి. comfort them, వారిని ఆదరించండి. and give them an excellent judgment. వారికి అతి శ్రేష్టమైన తీర్పులను అనుగ్రహించండి. Set them free from all their troubles. సకల సమస్యల నుంచి వారిని మీరు విడిపించండి. Give them back everything that has to come to them. వారి యొద్దకు రావాల్సిన సమస్తాన్ని కూడా తిరిగి మరలా వారి చెంతకు తీసుకురండి. Thank you for answering this prayer. ఈ ప్రార్థనకు జవాబిచ్చినందుకే వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. యేసు పిలుచుచున్నాడు నూతన సంవత్సర ఆశీర్వాద కూటము. We are going to pray for you that 2025 will be a year of great blessing. ఈ 2025వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం పొందుకోవడం కోసమై మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. We will be sharing God's promise and God's prophetical plans for you, for the nation in 2025 in person in this meeting. ఈ యొక్క కార్యక్రమంలో 2025 సంవత్సరం కొరకైన దేవుని వాగ్దానములు, దేశం కోసమైనటువంటి ప్రవచనాలు, ప్రణాళికలను మీకందరికీ అందించబోతూ ఉన్నాం. ఒక సాక్ష్యం చెప్పటానికి ఈ మీటింగ్ లో కలుసుకున్నాను. అయ్యగారు పద్మ అని నా పేరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు మేము బట్టల వ్యాపారం చేస్తున్నాం. దీపావళికి ముందు రోజు మధ్యాహ్నం 1 గంట వరకు మాకు ఏ వ్యాపారం జరగలేదు. అలాంటి పరిస్థితిలో జీసస్ కాల్స్ కి మాకు ఎంతో భారంతో ప్రార్థన చేసినప్పుడు మాకు లాస్ట్ ఇయర్ సేల్స్ కన్నా రెట్టింపైన ఆశీర్వాదమును మా వ్యాపారంలో హాఫ్ డే లాప్ లో దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. 2025వ సంవత్సరం కొరకైన ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటి అని డాక్టర్ పాల్ దినకరన్ గారు మీతో పంచుకుంటారు. మరియు వారి కుటుంబ సభ్యులు దైవ సందేశాలను అందించి మరియు ప్రార్థించెదరు. 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు జరుగుతోంది. స్థలం సెయింట్ జార్జ్ స్కూల్ మైదానం, పూనమల్లి హై రోడ్, పచ్చయ్యప్పన్ కాలేజీ, మెట్రో స్టేషన్, చెన్నై. Let the sorrows of the past years go. గతములో ఉన్నటువంటి దుఃఖములు, విచారములు వెళ్ళిపోవును గాక. Let all the miracles that you need be given to you. మీకు రావాల్సిన ప్రతి అద్భుతాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాం. Let 2025 be a year of blessing for you as we pray together in this meeting. ఈ యొక్క కూడికలో మనము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా 2025 సంవత్సరం మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండును గాక. This meeting will not be telecast live. ఈ యొక్క బహిరంగ సభను మేము లైవ్ టెలికాస్ట్ చేయడం లేదు. So come in person to get blessed. వ్యక్తిగతంగా వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం.